గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సునీల్ బాబు పగిడిమర్రి దేవరకొండ. సో ఈరోజు వచ్చేసేసి మన హెల్త్ సప్లిమెంట్స్ మీద ఒక వీడియో తీసి ప్రతి ఒక్కరికి షేర్ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో మీ కళ్ళ ముందులో ఇక్కడ ఎన్ని రకాల హెల్త్ సప్లిమెంట్స్ చూస్తున్నారు కదా. సో వచ్చేసేసి మనకు ప్రతిరోజు మన బాడీకి ఎన్ని రకాల విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి అనేది మనకి హెల్త్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ మనం తీసుకునే ఆహారంలో 100%లో ఒక 50%, 60% మొత్తం కల్తీ అయిపోయింది. ఆ కల్తీ ప్రభావం వల్ల సరే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, మధ్యాహ్నము రాత్రి డిన్నరు తీసుకోవడం అనేది జరుగుతుంది తప్ప మనం తీసుకునే ఫుడ్లలో మన శరీరానికి కావాల్సిన తగిన పోషకాహారాలు దొరుకుతున్నాయా లేదా అనేది మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఈ కల్తీ ఆహారంలో తీసుకునేటప్పుడు మనకు కావాల్సిన లేని విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, కావాల్సిన ప్రోటీన్స్ కానీ ఎవ్రీథింగ్ మన శరీరానికి బలాన్ని ఇవ్వడానికి మనం తీసుకునే ఆహారంతో పాటు మన వెస్టేజ్ దాంట్లో మన బాడీకి కావాల్సిన అన్ని రకాల ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్, హెల్త్ సప్లిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సప్లిమెంట్స్లో ఇంకా ఈ రోజు వరకు కూడా సప్లిమెంట్స్ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయా, లేదు అంటే ఈ మనకు ఏదైనా ఒక వ్యాధికి, జస్ట్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, స్కిన్ ఎలర్జీ కానీ, అస్తమా కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇలాంటి ఎన్ని రకాల మనకు రోగాల సమస్యలు ఉన్నప్పుడు వాటికి సంబంధించిన హెల్త్ సప్లిమెంట్స్ మనం తీసుకునే మెడిసిన్తో పాటు ఈ సప్లిమెంట్స్ కూడా వాడచ్చా లేదా అనేది ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి అనుమానం ఉంది ఫ్రెండ్స్. ఆ అనుమానాన్ని క్లియర్గా మీకు చేయడం కోసమే నేను ఈ వీడియోని ఇంత క్లియర్గా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు కళ్ళ ముందులో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దరిదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రకాల సప్లిమెంట్స్ నేను మీ కళ్ళ ముందులో ఇప్పుడు నేను తీసుకున్నాను. ఇందులో వచ్చేసేసి ఏమేమి సప్లిమెంట్ తీసుకున్నాను అంటే, ఈ రోజు వచ్చేసి నేను ఏం తీసుకున్నానంటే, ఆల్రెడీ బిఫోర్ ఫుడ్ నేను నోని ఆల్రెడీ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చిన ప్రతి సప్లిమెంట్స్ పేరు వచ్చేసేసి ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను, కొలాస్ట్రామ్ ఒకటి తీసుకున్నాను, నీమ్ ఒకటి తీసుకున్నాను, నాకు డయాబెటిక్ ఉంది కాబట్టి గ్లూకో హెల్త్ తీసుకున్నాను, స్పిరులినా తీసుకున్నాను, కర్కుమిన్ ప్లస్ ఒకటి తీసుకున్నాను, ఆమ్లా తీసుకున్నాను, అలోవెరా తీసుకున్నాను, కాల్షియం తీసుకున్నాను, సీ బక్తోన్ తీసుకున్నాను. వీటితో పాటు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ వాటర్లో ఇప్పుడు నేను తీసుకునే వాటర్లో పంచతులసి హెల్త్ డ్రాప్స్, ఈ హెల్త్ డ్రాప్స్ కూడా ఇప్పుడు నేను వాటర్లో దరిదాపు ఒక 7 నుంచి 10 చుక్కలు కలిపాను. ఇది కలిపిన తర్వాత కొద్దిగా బాటిల్ ఉన్న వాటర్ని కొద్దిగా షేక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ సప్లిమెంట్స్ అన్నీ ఎట్ ఏ టైం ఇప్పుడు నేను తీసుకోబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి కూడా క్లియర్గా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రకాల సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ నోని తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ కళ్ళ ముందులో 10 రకాల సప్లిమెంట్స్ తీసుకున్నాను. 11వది పంచతులసి వాటర్లో కలిపాను. ఆల్రెడీ మార్నింగ్ నోని తీసుకున్నాను. ఓవరాల్గా ఇప్పుడు నేను 12 రకాల సప్లిమెంట్స్ ఇప్పుడు నా బాడీకి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అనుమానాలు లేకుండా మన సప్లిమెంట్స్ని ప్రతి ఒక్కటి వాడుకోవచ్చు అని చెప్పేసి మీకు ఈ వీడియో మీకు ఇంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ప్లస్ దానితో పాటు కూడా వచ్చేసి సమ్మర్ ఎనర్జీ డ్రింక్, ఫ్రెషన్ అప్ డ్రింక్ కూడా ఆల్రెడీ మేము ఇంట్లో వాడుతున్నాము.
నాకు వచ్చేసి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఒకటి వాడుతున్నాము అడల్ట్స్ది, పిల్లలకు వచ్చేసి ఇన్విగో న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ కూడా వాడుతున్నాము, వెస్లిన్ షేక్ మిక్స్ కూడా వాడుతున్నాం. ఫ్రెండ్స్, మీ కళ్ళ ముందులో ఇన్ని రకాలుగా హెల్త్ సప్లిమెంట్స్ చూపించుకుంటూ సప్లిమెంట్స్ తీసుకునే విధానాన్ని కూడా మీకు క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీరు వాడుకోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ, విష్ యు వెల్.